ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, శ్రీ దత్త గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ధనస్సు రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి? ఆర్థికంగా గాను, ఉద్యోగం పరంగా, హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి అనగానే ఎక్కువగా మాస్, మాస్ ధనస్సు అంటే మరి అయితే అందరు ఉంటారా అంటే కొందరు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కూడా ఎక్కువగా మాటలతో పోగొట్టుకుంటారు. అదొకటే మైనస్. సరే, అదొకటే మైనస్, అదే చెప్తున్నాను అని కాదు, కానీ కొంత సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఎట్లా, ఏమిటి అనేటువంటి విషయాలు మూలా నక్షత్రం వారు కావచ్చును, లేదా వారి జాతకంలో రాహువు మంచి పొజిషన్గా ఉన్నట్టయితే, గురువు మంచి స్థానంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వీరికి ఒక డివోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ధనస్సు రాశి వారికి సుమారుగా కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అసలు ఈ జీవితం నాదేనా అన్నట్టుగా ఉంది. పెద్ద ఎత్తున లాస్ అవ్వడం కానీ, అప్పుల ఊబిలో కూరుకుపోవడం కానీ, లేదా 10 లక్షలు వస్తే 10 లక్షలు ఖర్చు, 20 లక్షలు వస్తే 20 లక్షలు ఖర్చు, ఇట్లా విపరీతంగా ఖర్చు అనేటువంటిది వీరికి ఉన్నది. విపరీతంగా అంటే విపరీతంగా ఈ గడిచిన ఈ మార్చి, ఏప్రిల్, మే నుంచి అసలే బాలేదు. ఇక 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండి ఈ 2026 మార్చి వరకు ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యల నిమిత్తము డబ్బు అనేటువంటిది అధికంగా ఖర్చు అవ్వడం కానీ, హాస్పిటలైజ్డ్, లేదా ఏదో ఒక సైట్ అమ్మాలి అని అనుకుంటే అమ్ముడు పోవడం కానీ, అమ్ముడు పోకపోవడం కానీ, ఏదైనా ఒక ఉద్యోగంలో స్థిరత్వం లేక ఇబ్బంది పడడం కానీ, అలా సడన్గా ఉద్యోగం లాస్ అయిపోవడం కానీ, మంచి మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఏదో పిచ్చి ఉద్యోగం వచ్చి అబ్బా ఇదే నాకు మంచిది అని చెప్పి అందులో జాయిన్ అయ్యి ఒక 1-2 మంత్స్ కాగానే మానేయాలి అనుకోవడం కానీ, లేదా శాలరీ ఇవ్వకపోవడం కానీ వారు చెప్పలేం. చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. హెల్త్ రిలేటెడ్ కూడా డిస్టర్బ్ అయ్యారు. సో వివాహం చేసుకోవాలా వద్దా అనేటువంటి ఆలోచనలలో కూడా ఉన్నారు. వివాహ సంబంధాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా చేసుకోవాలా వద్దా అనేటువంటి ఒక అగమ్య గోచరంగా కూడా వీరున్నారు. ఏదేమైనప్పటికీ మరి యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొంత అదృష్టం పర్వాలేదనే పరిస్థితి ఉంది. అదేవిధంగా తండ్రి సంబంధిత, ధర్మబద్ధమైనటువంటి పనులలో విషయాలకు కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు, సమయం మీరు ఇచ్చి తీసుకొని వెళ్ళాలి. అట్లా తీర్థయాత్రలు, అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలపై కొంత ఆసక్తి, తండ్రితో మాటల్లో సంయమనం అవసరము. తొందరపడి మాట్లాడడం కానీ, ఏమైనా గొడవలు ఏర్పడడం కానీ అయ్యే సూచనలు ఉన్నవి, జాగ్రత్త. ఇక అదేవిధంగా అదృష్టం సహకరించబోతున్నది, కొంత పర్వాలేదు అనే విధంగా ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొంత అనుకూలంగా ఉంది. పెద్దల ఆశీస్సులు లభించబోతున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలలో ఏం దశ నడుస్తుందో తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. సప్తమాధిపతి కానీ, లేదా పంచమాధిపతి కానీ, లేదా ద్వాదశాధిపతికి సంబంధించినటువంటి దశలు నడుస్తున్నాయా, లేదా ద్వితీయాధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్నదా, ఈ విధంగా సప్తమాధిపతిపై శనేశ్వరుని దృష్టి ఉందా, కుజుని దృష్టి ఉందా, గురు దృష్టి ఉందా, శుభ గ్రహాల దృష్టి ఉందా లేదా, ఇట్టి విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది వారి జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రుణాలు, పెట్టుబడులు, పనుల వంటి విషయాల్లో జాగ్రత్త. రహస్య విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనాత్మక రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గుప్త నిధులకు తిరగడం కానీ, ఏదో అదని ఇదని చెప్పి తిరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటవి. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా
ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా మరొక మాట చెప్తున్నాను, మీ జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది నేనే. అమ్మవారి యొక్క దయ వల్ల ఈ వీడియో మీకు అంటబడింది అనుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, వన్స్ నాతో మాట్లాడకముందు నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని చెబుతూ, ధనస్సు రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పకుండా మంగళవారాలను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామికి సింధూరార్చన కావచ్చును, అదేవిధంగా తమలపాకులతో స్వామివారికి మాల చేసి మెడలో వేయడం కానీ, వడమాల వేయడం కానీ ఇవన్నీ బాగా ఉంటాయి, కలిసి వస్తాయి. రైట్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. చూస్తున్నారు కదా, ధనుస్సు రాశి వారికి ఎంత బాగున్నా కూడా కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పి గురుగారు చెప్తున్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, గురుగారిని సంప్రదించండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.